హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ హ్మ్, హెల్తీ టిఫిన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము 2 కప్పుల బియ్యము, 1 కప్పు పెసర్లు, 1 కప్పు మినపప్పు తీసుకొని నానబెట్టుకొని నైట్ అంతా పులవనియాలి. ఆ పులిసిన పిండిలో కొంచెం బేకింగ్ సోడా, తినే సోడా, ఉప్పు, 2 క్యారెట్లు తీసుకొని తురుముకోవాలి. తురుముకున్న క్యారెట్లని ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి రాసుకొని ఇడ్లీలా వేసుకోవాలి. ఇడ్లీ పాత్రని పొయ్యి మీద స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని ఇడ్లీలు రెడీ అవుతాయండి. ఇంతలో మనం పల్లీలను, పచ్చిమిర్చి, 2 ఎల్లిపాయలు వేసుకొని వేయించుకొని చట్నీ చేసుకోవాలి. పల్లీ చట్నీ చేసుకోవాలి. పల్లీ చట్నీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో చిన్న మిక్సీ జార్ తీసుకొని అల్లం చట్నీ కూడా చేసుకోవాలండి. అల్లం చట్నీలోకి బెల్లం ముక్కలు, 2 వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత దీనికి పోపు కానీ ఏమీ వద్దండి. అలా పచ్చిగానే ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఇంకో వేరే కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమంని ఈ పోపుని చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ హెల్దీ టిఫిన్ రెడీ. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ టేస్టీ వేడి ఇడ్లీ అండ్ పల్లి చట్నీ అండ్ అల్లం చట్నీ. మీరేం టిఫిన్ చేశారో మా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇడ్లీ చాలా స్మూత్గా మెత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఇంటి రుచులు.